Let us open our Bibles to Genesis chapter 1, verse 1. In the beginning, God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమిని ఆకాశములను సృజించెను. Now the earth was formless and empty. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. Darkness was over the surface of the deep. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. And the Spirit of God was hovering over the waters. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. And God said, దేవుడు, "Let there be light." వెలుగు కలుగునుగా కాని పలకగా, And there was light. వెలుగు కలిగెను. Today, I'm not sure how many of you are in that position where there is darkness in your lives. ఈరోజు మన జీవితంలో మరి చీకటి కమ్ముకున్న వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. And even when God created the world and before it has come into existence, దేవుడు లోకాన్ని సృష్టించి అది కలుగజేయక ముందు what was there? There was formlessness. అక్కడ నిరాకారం ఉంది. And then the word came. ఆ తర్వాత వాక్యం వచ్చింది. So today, if your world is formless, ఒకవేళ మీ జీవితము లోకము నిరాకారంగా అనిపిస్తే, if there is darkness, చీకటి కమ్ముకుంటే, if there is confusion, ఆ గందరగోళం ఉంటే, if you are not able to understand what is there in your future, భవిష్యత్తులో ఏం జరుగుతుందా అని ఆందోళన ఉంటే, if there is anxiety, ఒకవేళ దాన్ని బట్టి ఉత్తేజం కలిగి ఉంటే, I'm asking you to wait for the word of God. దేవుని వాక్యం కొరకు వేచి ఉండమని చెప్తూ ఉన్నాను. And when you are waiting for the word of God, దేవుని వాక్యం కోసం మీరు వేచి ఉన్నప్పుడు you should not stop communicating with him. ఆయనతోని సంభాషించడం మానకూడదండి. You should start praying. ప్రార్థన చేయడం ఆరంభించాలి. You should start waiting. వేచి ఉండడం తెలుసుకోవాలి. And you should start communicating with him. దేవునితోని సంభాషిస్తూ నిరంతరం కొనసాగాలి. Because he can take your empty spaces ఎందుకంటే మన శూన్య స్థానాల్ని ఆయన తీసుకొని and create something beautiful. అద్భుతంగా సౌందర్యాన్ని సృష్టించగలడు. He can speak light into your darkest areas of life. మీ జీవితంలోనే అతి చీకటి ప్రాంతంలో ఆయన వెలుగు పలకగలడు. And not only that, he is going to separate it from your life. అంత మాత్రమే కాదు గాని ఆ చీకటిని మీ జీవితంలో వేరుపరచగలడు. It will not enter again. మరొకసారి తిరిగి మీ జీవితంలో ప్రవేశించదు. He will create that protection for you today. ఆ సంరక్షణ కాపుదల ఈ రోజు ఆయన మీ కొరకు కలుగజేస్తాడు. He can make your formless dreams come into shape. నిరాకారమైన మీ ఆశలు కలల్ని చక్కటి ఆకారం ఆయన ఇవ్వగలడు. He can make your future purposeful. మీ యొక్క భవిష్యత్తుని చాలా ఉద్దేశపూర్వకంగా సఫలంగా ఆయన చేయగలడు. And he can make the barren area of your life fruitful. మీ జీవితంలోని ఎండిన స్థలాల్ని ఫలభరితంగా చేయగలుగుతాడు. And seed bearing. ఆ ఫలము ఫలించి విత్తనాలు ఫలించులాగా చేయగలడు. I don't know how many of you are sowing into that barren land, waiting for something to pop up, waiting for that small ray of hope. Today I tell you, do not lose hope. ఎండిన భూమిలో విత్తనాలు విత్తుతూ ఆ చిన్నటి వెలుగు కోసం ఆశిస్తూ ఉన్నటువంటి వారు ఎంతమందో ఉన్నారో తెలియదు కానీ మీ ఆశని నిరీక్షని ఏమాత్రము కోల్పోకూడదని చెప్తూ ఉన్నాను. Call on to him. ఆయనకి మొర పెట్టాలి. Call on to him. ఆయనకి ప్రార్థిస్తూ ఉండాలి. Speak to him and communicate with him. ఆయనతో మాట్లాడుతూ సంభాషిస్తూ ఉండాలి. And when he delivers the word, ఆయన వాక్యాన్ని మీకు అందించినప్పుడు your life will become colorful. మీ జీవితము రంగులమయంగా మారిపోతుంది. And before that, I want you to be prepared for it. అందుకు ముందు ఆ సమయం కోసం మీరు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. Because when he speaks the word, ఎందుకంటే ఆయన వాక్యము మీకు ఇచ్చినప్పుడు I don't want you to close the door and listen to something else. తలుపు మూసేసి మరొక స్వరాన్ని వినడానికి మీరు వింటూ I don't want you to keep your ears busy. మీ చెవుల్ని బిజీగా I ఉంచేసి don't want you to keep your eyes busy looking at something else. మరొక దాన్ని చూస్తూ మీ కళ్ళని బిజీగా ఉంచుకుంటూ ఉండకూడదు. Because he will deliver the word. ఎందుకంటే ఆయన తప్పక మీకు తన వాక్కుని And when he does knock onto the doors, you need to open it. ఆయన మీ తలుపు తట్టినప్పుడు మీరు వెంటనే తలుపు తెరవాలి. And your broken dreams and your broken life will be set again into the right form. మీ విరిగిన కలలు జీవితాలు తిరిగి చక్కటి ఆకారంలోనికి వస్తాయి. Be prepared. అందుకు సిద్ధంగా ఉండండి. Call on to him. ఆయనకి మొర పెట్టండి. And talk to him. ఆయనతో మాట్లాడుతూ ఉండండి. Because when he is there, there's going to be light in your life. ఎందుకంటే ఆయన ఉన్నట్టయితే తప్పకుండా మీ జీవితంలో వెలుగు ఉంటుంది. Amen.